నమస్తే. ఈరోజు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలామంది పీపుల్ గూడా ఏదైతే ఫుడ్‌కి సంబంధించి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తా ఉన్నారు. చాలామందికి 90% హెల్త్ డిసీజెసే పెరుగుతా ఉన్నాయి తప్పించి తగ్గడం మాత్రం లేదు. ఎవరి ఇంట్లో చూసుకున్నా గూడా బీపీ గాని, షుగర్ గాని ఇట్లాంటియన్నీ పెరుగుతా ఉన్నాయి గానీ వ్యాధులు తగ్గడం మాత్రం లేదు. సో, మన హెల్త్ లైఫ్ స్టైల్‌లో గూడా మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. దాంట్లో మనం అప్పుడు ఆహ్, కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే మనం కూరగాయలు పండించుకునేవాళ్ళం ఎంతో కొంత. మన ఊర్లలో చూసుకుంటే మామూలుగా పత్తి ఏస్తే కొంచెం సైడ్‌కి టమాటానో, వంకాయనో, దొండకానో ఇట్లా ఏసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అది గూడా రాను రాను తగ్గిపోతా వస్తున్నాయి. అయితే దీన్ని మళ్ళీ ఒకసారి ఈ కెమికల్ కూరగాయలు గావచ్చు, పండ్లు గావచ్చు, ఇటు పూలు గూడా గావచ్చు. ఇవన్నీ గూడా మామూలుగా ఆర్గానిక్‌గా ఎలా పండించుకోవాలి మనం టెర్రస్ మీద గానీ, అర్బన్ ఫార్మింగ్ గూడా గానీ, పట్టణాల్లో ముఖ్యంగా పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో టెర్రస్ మీద మనము ఏ విధంగా ఉన్న ప్లేస్‌లోనే ఆర్గానిక్‌గా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా జస్ట్ మనం నేచురల్‌గా తయారు చేసిన జీవామృతంతోని ఎట్లా పండించుకోవాలి కూరగాయలు గానీ, పండ్లు గానీ, తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మాత్రము ప్రతి రెండవ శనివారము, నాలుగవ ఆదివారం వీళ్ళు ఉచిత శిక్షణ కార్యక్రమము జస్ట్ రూ. 100 రిజిస్ట్రేషన్ తోటి చాలా మందికి గూడా శిక్షణ కార్యక్రమం గూడా ఇస్తా ఉన్నారు. ఒకసారి తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫీసర్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఈ శిక్షణ కార్యక్రమాల గురించి, ఈ ట్రైనింగ్ సెషన్స్ గురించి ఒకసారి మనం డీటెయిల్‌గా అడిగి తెలుసుకుందాం. హలో అండి మేడం. హలో! నమస్తే అండి. సో, చెప్పండి ఇప్పుడు దాదాపు 95% మార్కెట్‌లో కూరగాయలు గానీ, పండ్లు గానీ అన్నీ డిఫరెంట్ పండ్లు గూడా దొరుకుతా ఉన్నాయి. మెయిన్‌గా మన తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎప్పుడెప్పుడు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఎంతవరకి మనకి గ్రోత్ కనిపిస్తా ఉన్నది. ఈ అర్బన్ ఫార్మింగ్ గావచ్చు, టెర్రస్ ఫార్మింగ్ గావచ్చు, ముఖ్యంగా కూరగాయలు గావచ్చు. ఎందుకంటే మనం డైలీ 1 వీక్, 2 డేస్‌కోసారి కొనాల్సిందే. మిడిల్ క్లాస్ గానీ, ఇంకా ఉన్నవాళ్ళు గానీ అందరూ కొనాల్సిందే. కూరగాయలు లేకపోతే మనం అసలు తినలేము. సో, అట్లాంటిది మీరేం జెప్తారు? ఆహ్, మీరు చెప్పినట్టు ప్రస్తుతం పట్టణీకరణ అనేది కాదండి. ఇంతకుముందుకి మనకి ఇళ్ళల్లో ప్రతి ఇంటికి కిచెన్ గార్డెన్ అనేది కంపల్సరీ ఉండేది. ఒక కరివేపాకు చెట్టు, కొన్ని అవునవును. హ్మ్. రకాలైనటువంటి కూరగాయ మొక్కలు ఉండడం వల్ల యూజ్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే మనకి గ్లోబలైజేషన్ పెరిగిందో అప్పటినుంచి మనకి పెంచుకోవడానికి స్థలం లేక, స్థలం ఉన్నా గూడా టైం లేక ఇవన్నీ గూడా మనకి రసాయనాలు వాడినటువంటి కూరగాయలను తినడం వల్ల చెప్పినట్టుగా అనేక రకాలైనటువంటి క్యాన్సర్‌లు ఆ! ముఖ్యంగా మనకేమైపోయిందంటే అనారోగ్యము అంటే క్యాన్సర్ అనే మాట కంపల్సరీ అయిపోతుంది. ఇది ఎందుకు అయిపోతుందంటే పంటలు పండించే క్రమంలో చాలా హెవీ మెటల్స్ లాంటివి వాటిని స్ప్రే చేయడం వల్ల అవి మన బాడీలోకి వెళ్ళి డిపోజిషన్ అయిపోయి అవి క్యాన్సర్ రూపంలో బయటపడుతున్నాయి. అందుకోసమే ఈ మధ్య కాలంలో అందరికీ గూడా అకాల మరణాలు 30 ఇయర్స్ దాటితేనే బీపీ, షుగర్‌లు అనేవి సర్వసాధారణమైపోతుంది. సూక్ష్మంలో మోక్షంలాగా మన ఈ మిద్దె తోటలలో పండించుకునేటువంటి కూరగాయలు మన ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని గూడా పంచుతాయి. ఏ విధంగా అంటే మనకి ఐసీఎంఆర్ అనేది ఒకటి ఉంటుంది. దీని ప్రకారము ప్రతి మనిషి రోజుకి దాదాపు 400 గ్రాములైనటువంటి కూరగాయలు, 100 గ్రాములైనటువంటి పండ్లని తినాలి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం ఎంత తింటున్నామో మన ఊహలకే వదిలేయాలి. బయట పండించేటువంటి కూరగాయలు గావచ్చు, పండ్లు గావచ్చు అన్నీ గూడా విషపూరితమైనటువంటి రసాయనాలు స్ప్రే చేసినయే ఉంటున్నాయి. ఈవెన్ పండ్లు మగ్గబెట్టడంలో గూడా కొన్ని కెమికల్స్ వాడుతున్నారని మనం రోజు ఏ ఛానల్ చూసినా, ఏ న్యూస్ చూసినా విదితమే. ఇలాంటి పరిస్థితులలో మన కళ్ళ ముందు కనిపించే ఆకుకూరలనైనా కనీసం ఆర్గానిక్ పద్ధతులలో అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి పెంచుకోవడం వల్ల కొంతవరకి మనం వాటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అయితే ఈ ఎలా చేయాలి, ఏంటి అనేది అవగాహన లేని రోజులల్లో తెలంగాణ ప్రభుత్వము ఏం చేసిందంటే, మన ఇల్లు మన కూరగాయలు అనే పథకంతో 2013, 14 సంవత్సరంలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాదాపు 2013, 14 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గూడా మేము 50,000 పైచిలుకు మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో గూడా వాళ్ళు కొన్ని వాట్సాప్ గ్రూపులుగా ఏర్పడి, అదేవిధంగా కొన్ని టెర్రస్ గార్డెన్ గ్రూపుల్లాగా ఏర్పడి వాళ్ళకి వాళ్ళే అవేర్‌నెస్ చేసుకుంటూ జనచైతన్యం చాలా వరకి కలిగించడం జరుగుతుంది. అంటే సెపరేట్ కూరగాయల వాళ్ళు కూరగాయలు, పండ్ల వాళ్ళు పండ్ల వాళ్ళు టెర్రస్‌కి సంబంధించి అలా గాదు. డిఫరెంట్‌గా అంటే టెర్రస్ గార్డెన్ గ్రూప్స్ అంటే ఈ టెర్రస్ గార్డెన్‌లో ఇప్పుడు ఒక్కటే గాదు. టెర్రస్ గార్డెన్ అంటే కూరగాయలు, పండ్లు, ఓకే. పూలు, హెర్బల్స్ అన్నీ అదేవిధంగా వస్తాయి అందులో. ఎగ్జోటిక్ వెరైటీలైనటువంటి
మియాజాకి ఫ్రూట్స్ కావచ్చు, బ్లూబెర్రీస్ కావచ్చు, చెర్రీస్ కావచ్చు, మళ్ళీ మన ప్రాంతంలో పండించినటువంటి ఉత్తర భారతదేశంలో పండించేటువంటి యాపిల్, పియరు, లాంగూను ఇలాంటి అన్నిటిని కూడా మన హైదరాబాదు మిద్దె తోటలలో సర్వసాధారణంగా పండిస్తున్నారండి. అందరూ మిద్దె తోటదారులు కూడా ఇలా పండించుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఒక గ్రూపుల్లాగా ఏర్పడి ఎప్పటికప్పుడు కూడా విషయాలను షేరింగ్ చేసుకుంటూ దాదాపు మేము ఈ విధంగా 75 వాట్సాప్ గ్రూపులను మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకి దాదాపు 1,00,00,000 పై చీలుకు మంది మిద్దె తోటదారులు ప్రతి మున్సిపాలిటీ పట్టణంలో ఉన్నారు. అదేవిధంగా హైదరాబాదులో 50,000 పైచీలకు మంది ఇప్పటికి కూడా మిద్దె తోటల సాగు విజయవంతంగా సాగు చేస్తూ చేయడం జరుగుతూ ఉందండి. ఇంకా చెప్పాలి అంటే కొందరు దశాబ్దాల కాలం పాటు కూడా కంటిన్యూస్‌గా మిద్దె తోటలను చేయడం జరుగుతుంది. అలాంటి వారందరికీ కూడా మేము ఏంటంటే ఈ మిద్దె తోట అనేది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఎందుకంటే ఒక మొక్క పెట్టగానే ఎదుగుతున్న కొద్దిగా ఒక రకమైన ప్రాబ్లమ్, పూతకొచ్చినప్పుడు ఒక ప్రాబ్లమ్, కాయ పడకపోవడానికి ఒక ప్రాబ్లమ్, ఇలా డిఫరెంట్ స్టేజెస్‌లో వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా మేము ఎవ్రీ సెకండ్ సాటర్‌డే అదేవిధంగా ఫోర్త్ సండే ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించి వాళ్ళకొచ్చినటువంటి సందేహాలకు సూచనలు ఇస్తూ, సలహాలనిస్తూ ఎప్పటికప్పుడు ఉత్తేజపరచడానికి మా యొక్క ఉద్యాన శాఖ డైరెక్టర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ శ్రీమతి రామలక్ష్మి మేడం కూడా ఎల్లవేళలా ట్రైనింగ్ నిర్వహించడానికి మాకు సదా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారండి. అది ముఖ్యంగా మామూలుగా ఈ స్టార్టింగ్ అవగాహన లేని వాళ్ళకు ఎట్లా స్టార్ట్ చేస్తే బావుంటది వాళ్ళు? జనరల్‌గా మనకి మొక్కల్ని పెంచడం అనేది ఇప్పటితో వచ్చింది గాదు. మనకి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే మన తాతల ముత్తాతలందరికీ గూడా ఇన్ని ఎకరాలుండేయని చెప్పుకుంటాం గానీ, ఇన్ని బంగ్లాలుండేయని చెప్పుకోమండి. అవును. కాకపోతే వచ్చిన ప్రాబ్లమ్ వల్ల ఏంటంటే స్థలం అవైలబుల్ లేకపోవడం. దానికోసం ఏం జేయాలి అంటే ఆకుకూరల్ని గూడా మనం ఈవెన్ ప్లాస్టిక్ బాటిళ్ళల్లో లేకపోతే చిన్న 6 ఇంచెస్ పాట్‌లు ఒక 4 అకామిడేషన్ చేసుకొని, ఒక దాంట్లో పాలకు, ఒక దాంట్లో చుక్కకూర, ఇంకో దాంట్లో మెంతి, ఇలా ఒక 4 ఆకుకూరలు 4 ట్రేలలో పెట్టుకున్నట్లయితే, మనకి వారానికి కావాల్సినటువంటి ఆకుకూరలను మనమే విజయవంతంగా పండించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఆకుకూరలు లెస్ మెయింటెనెన్స్ తొందరగా క్రాప్‌కొస్తాయి. సో, ఒక్కసారి మనకు కాన్ఫిడెంట్ వచ్చిందంటే, తర్వాత మనం కూరగాయలను, అదేవిధంగా పండ్ల మొక్కలని, పువ్వుల మొక్కలని గూడా అన్నిటిని వన్ బై వన్ మనం పెంచుకోవడం జరుగుతుంది. ఏమీ తెలియనప్పుడు మీరు ఆకుకూరలతో స్టార్ట్ జేయండి. తర్వాత ఓకే. అంచెలంచెలుగా అన్ని రకాలైనటువంటి మొక్కల్ని పెంచుకోవచ్చు మన మిద్దె తోటలలో. ఓకే. ఆకుకూరలతోనైతే ఈజీగా అర్థమైతది ఫస్ట్ ఎట్లా ఆ! పెంచాలి, ఏం జరుగుతుందనేది. అవును. సో, తర్వాత కూరగాయలొచ్చేసరికి ఎట్లా ఉంటది ప్రాసెస్? కూరగాయలంటే మనకి ఎక్కువగా ఇష్టపడేటువంటి టమాటా గావచ్చు, బెండకాయ గావచ్చు, వంకాయ, చిల్లి ఇవి జనరల్‌గా పండిస్తుంటారండి. వీటన్నిటికి గూడా మనం ముందుగా నారు ప్రిపేర్ జేసుకోవాలి. లేదా నారు ఎక్కడి నుంచైనా గూడా కొనుక్కొని వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పాటింగ్ మిక్స్చర్ కంటైనర్‌లో నింపుకొని ఈ మొక్కలను పెడితే దాదాపు ఇవి మనకు ఒక 40 రోజుల తర్వాత పూత రావడం అంటూ జరుగుతుంది. ఒక్కసారి ఈ కూరగాయ మొక్కలు పెట్టుకునే క్రమంలో గూడా అన్నీ ఒకేసారి గాకుండా ఫేజెస్ వైస్‌గా అంటే ఒక 10 రోజుల తేడాతో ఒక్కసారి టమాటా, రెండోసారి టమాటా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో కావాల్సినటువంటి కూరగాయలను రెగ్యులర్‌గా మనమే ఇగ అవి రొటేట్ అవుతా పెంచుకొని ఉంటాయి. తినొచ్చు. అలా గాకుండా అన్ని రకాలైనటువంటి మొక్కలను ఒకేసారి పెట్టుకుంటే అవన్నీ ఒకేసారి మనకి హార్వెస్ట్‌కొచ్చేసి ఇబ్బందవుతుంది. అలా గాకుండా ఇప్పుడు ఒకసారి టమాటా ఒక 20 రోజుల స్టేజ్‌లో ఉంటది. మళ్ళా తర్వాత చిన్నయి పెట్టుకున్నారనుకోండి. ఇది ఎప్పుడైతే పూత, కాత అయిపోతుందో ఆ టైంలో ఇది పూత, కాతకు రావడం జరుగుతుంది. ఇదే పద్ధతిలో మనం వంకాయలైతే ఎక్కువ రోజులు గూడా వస్తాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువ సంవత్సరాలొచ్చే విధంగా వెజిటబుల్ గ్రాఫ్టింగ్ మెథడ్ అనేది యూజ్ జేస్తున్నారండి. అంటే గ్రాఫ్ట్ లేటెస్ట్ ఆధునీకరణ టెక్నిక్. న్యూ టెక్నిక్ ఇది. ఓకే. గ్రాఫ్టింగ్ చేసినటువంటి మనకి టమాటా గావచ్చు, చిల్లీ గావచ్చు, బ్రింజాల్ గావచ్చు మోర్ దెన్ 1 ఇయర్ మనకి కంటిన్యూయస్‌గా క్రాప్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాటిని పెట్టుకుంటే మనం ఇయర్ అరౌండ్ అంటే విత్తనాలా అవి? గ్రాఫ్టింగ్స్. గ్రాఫ్టింగ్. గ్రాఫ్ట్స్. ఒక్కో గ్రాఫ్ట్ వచ్చేసి 10 నుంచి 15 రూపాయల మధ్యలో ఉంటుంది. అవి మనం ఈ నారు ఉంటుంది గదా! ఓకే. నారులాగా గాకుండా గ్రాఫ్ట్స్ అంటే పైన సయాను భాగంలో మనకి కావాల్సినటువంటి వెరైటీని అంటుకట్టడం జరుగుతుంది. వీటిని ఉపయోగించడం వల్ల కొంతవరకి చీడపీడల ఉధృతి గూడా తట్టుకుంటుంది.
అంటే అవి తయారు చేసుకోవచ్చా? లేకపోతే నార్మల్ బయట దొరుకుతాయా? బయట దొరుకుతాయండి. మనం తయారు చేసుకోవచ్చు గానీ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. అడవి వంగ పైన వీటిని మనము అంటుకట్టడం జరుగుతుంది. కెమికల్ ఫ్రీయే అవి గూడా. ఆ! అవి గూడా ఆర్గానిక్. మనకి ఏ వేరైటీ ఇంట్రెస్ట్ ఉంటదో ఆ వేరైటీతో అంటుకట్టి ఆ రకాలను మనం మన మిద్దె తోటలలో పండించుకోవచ్చు. జనరల్‌గా కూరగాయలలో ఏంటంటే ఏ టమాటా నాటినా, బెండ నాటినా ఒక 2 నెలల తర్వాత లేదా 3 నెలల తర్వాత దాని టైం అయిపోయి చనిపోవడం జరుగుతుంది. హ్మ్. కానీ మనం ఈ గ్రాఫ్టెడ్ యొక్క సీడ్లింగ్స్ గనక యూజ్ చేసినట్లయితే మోర్ దెన్ 1 ఇయర్ మనం కంటిన్యూయస్‌గా కూరగాయలను తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఈ కూరగాయలు అనేది మామూలుగా స్టార్ట్ చేసిన తర్వాత చాలా మందికి కొన్ని బిల్డింగ్ చిన్నగుంటాయి. కొన్ని పెద్దగా ఉంటా ఉంటాయి. హ్మ్. పెద్దగా ఉన్న వాళ్ళకి పైన పెట్టుకుంటా ఉంటారు. అవును. మరి అపార్ట్‌మెంట్ వాళ్ళకి ఇట్లాంటి కొన్ని 5 ఫ్లోర్స్, 2 ఫ్లోర్స్ అని వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్‌గా అంటే ఎట్లా పద్ధతులు పాటించాలి? ఇప్పుడు ఇందుకోసమేనండి మీరిక్కడ చూడొచ్చు మనకి వర్టికల్ టవర్స్ అనేటివి ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే బాల్కనీలలో మనకి తగినంత ఎండ గూడా పడదు. అవును. 2 అవర్స్ లేదా 4 అవర్స్ మాత్రమే సన్‌లైట్ అనేది అవైలబుల్ ఉంటుంది. దానికి అనుగుణంగా ఇంకోటి స్థలభావం గూడా. మీరు ఆ టవర్‌ని చూసినట్లయితే ఒక ఫీటు హ్మ్. వెడల్పు, ఒక ఫీటు హ్మ్. స్పేస్‌లోనే మనం ఈ వర్టికల్స్‌ని చేసుకుంటే మీరు ఒకసారి పౌచెస్ చూడండి. ఒకవైపు దాదాపు 4-5 ఉన్నాయి. అదే 4-5 ఉన్నాయి. ఈ విధంగా 4 వైపులా 5 పౌచులు ఉన్నట్లయితే 20 పౌచులు. ఒక పౌచ్‌లో మనం చుక్క కూర, ఇంకొక పౌచ్‌లో పాలకూర, ఇంకో పౌచ్‌లో మెంతి కూర, ఇంకో పౌచ్‌లో పుదీనా ఇలా పెట్టుకున్నట్లయితే ఓకే. ఒకటే 4 దాంట్లో 5 రకాసు. 4 రకాలైనటువంటి ఆకుకూరలను పెంచుకొని మన వారానికి సరిపడా ఇంకోటి ఆకుకూరలు ఏందంటే మనకి 2-4 అవర్స్ సన్‌లైట్ ఉన్నా గూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. మళ్ళీ అన్నిటికంటే గూడా మనకి న్యూట్రియంట్స్ రిచ్‌నే ఆకుకూరలే. ఏదే డాక్టర్ దగ్గరికి పోయినా గూడా మీరు ఐరన్ ఆరోగ్యంగా ఇంపార్టెంట్. ఉండాలంటే ఆకుకూరలు తినమంటారు గాబట్టి, మనకి బాల్కనీలలో బాగా సూటబుల్ అయ్యేటివి వర్టికల్ టవర్స్ అండి. దీని వర్టికల్ ఫార్మింగు మనకేం కొత్త గాదు. ఈ మధ్య కాలంలో అయితే ఎక్కడ బ్రిడ్జ్‌లలో చూసినా, ఫ్లైఓవర్‌ల కింద చూసినా గూడా కాకపోతే వాళ్ళు ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెడుతున్నారు. మనం మన టెర్రస్ గార్డెన్‌లో ఆకుకూరలను ప్లాన్ జేసి ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇక్కడ మన ఉద్యాన శాఖకు సంబంధించి ఆర్టికల్. ఇక్కడ ఓన్లీ ఇక్కడ స్టేషన్ గాకుండా హ్మ్. జిల్లాలలో గూడా పెడతా ఉంటారు. ఎప్పుడెప్పుడు పెడతారు? ఇంతకు ముందుకు నేను చెప్పినట్టుగా ఆల్ ఓవర్ తెలంగాణలో ఇప్పుడు మిద్దె తోటల యొక్క సాగు అనేది ఒక ప్రభంజనంలాగా హ్మ్. సాగుతుందండి. ఈ గత 10 సంవత్సరాల నుంచి డిపార్ట్‌మెంట్ యొక్క కృషితో పాటు కరోనా వల్ల వచ్చినటువంటి అవేర్‌నెస్ అవేర్‌నెస్. వలన అవును. ప్రతి చిన్న గ్రామాలలో గూడా ఇప్పుడు గ్రామాలలో గూడా ఎక్కడ గూడా మన కిచెన్ గార్డెన్‌కి అవైలబుల్ అయ్యేటువంటి ప్లేస్ లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ మిద్దె తోటల పైన అవగాహన పెరిగిందో ప్రతి ఒక్కరు తన యొక్క అటువంటి మిద్దె పైన 4, 5 కుండీలు పెట్టుకొని కూరగాయలను సాగు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చెప్పాలి అంటే మనకి వరంగల్ డిస్ట్రిక్ట్‌లో వరంగల్, ఖమ్మము, తర్వాత సూర్యాపేట, కరీంనగరు, ఆదిలాబాదు, నిర్మల్ ఇలా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌లో గూడా మిద్దె తోటల పైన చాలా అవగాహన పెరిగి చాలా వరకి వాళ్ళ యొక్క ఆహారం కోసం అవసరమైనటువంటి కూరగాయలను వాళ్ళే పండించుకోవడం జరుగుతుంది. ఈ శిక్షణ కేంద్రాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రాలున్నాయా? మామూలు మండలాల్లో గూడా ఉంటాయా? ఈ శిక్షణ కేంద్రం మాత్రం ఓన్లీ హైదరాబాద్‌లో తెలంగాణ ఓకే. హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నందు మాత్రమే ప్రతి రెండవ శనివారము, అదేవిధంగా నాలుగో ఆదివారం ఇవ్వడం జరుగుతుందండి. మిగతాయి గూడా మేము వాట్సాప్ గ్రూప్‌లలో అందరినీ అంటే వాళ్ళు ఒక్కసారి ఇక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకేమైనా డౌట్‌లు ఉంటే అందులో మమ్మలను ఈ మొక్క ఇలా ఉంది, లేకపోతే ఇలా అయ్యింది, ఏం చేయాలి అంటే ఆ సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో ఇస్తూ వాళ్ళని చైతన్యపరచడం జరుగుతుంది. ఇక్కడికే రావాలిగ వేరే డిస్ట్రిక్ట్‌లో ఎవరైనా గూడా. అవునండి. ఓకే. అయితే ఇప్పుడు ఈ మామూలుగా కొన్ని ఎండ తగులుతాయి. కొన్ని ఎండ తగలవు. అవును. తగిలినప్పుడు వాళ్ళకి అంటే అర్థం గాకుండా కన్‌ఫ్యూజ్ అయితారు. దానికోసం ఎట్లాంటి సూచనలు చెప్తారు? దీంట్లో మేమేంటంటే శిక్షణలో భాగంగా ఏ టు జెడ్ ఏ టు జెడ్. ఎట్లా అంటే అసలు టెర్రస్ గార్డెన్ ఎలా వేసుకోవాలి? ఎలాంటి హ్మ్. జాగ్రత్తలు పాటించాలి? ఎలాంటి మొక్కలను ఎన్నుకోవాలి? మేలు రకమైన మొక్కలేంటి? ఏ విత్తనాలను వాడాలి? ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి? పండ్ల మొక్కలలో ఎలాంటి మొక్కల్ని సెలెక్ట్ చేసుకోవాలి? పండ్ల మొక్కల యొక్క యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి? ఈ పండ్ల మొక్కలకు లేదా కూరగాయ మొక్కలకి లేక పూల మొక్కలకి రెగ్యులర్‌గా ఎలాంటి చీడపీడలు
వస్తాయి. వాటిని ఎలా నివారించుకోవాలి? వాటి యొక్క పోషణ, వాటి యొక్క యాజమాన్యం అంటే వర్షాకాలంలో ఏ విధంగా చేయాలి? చలికాలంలో ఏ విధంగా సీజన్ చేయాలి? ప్రకారం. ఎండాకాలం ఏ విధంగా చేయాలి? ఇంతే గాకుండా పర్టిక్యులర్ కొన్ని రోగాలను తట్టుకునేటువంటి ఈ మొక్కలను ఎలా వాడుకోవాలి? ఇలా అనేది మొత్తం యాజమాన్య పద్ధతిని మేము 10:30 నుంచి 1 వరకి అయ్యేటువంటి సెషన్‌లో కంప్లీట్‌గా వివరించడం జరుగుతుంది. కానీ మనం లేఅవుట్ యేసుకునేటప్పుడు 2-4 అవర్స్ ఉంటే ఆకుకూరలను పెంచుకోవడం చాలా వరకి ఉత్తమం. ఓకే. అయితే ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఎట్లా ఉంటాయి మనం? మేము రోజు గూడా అవైలబుల్ ఉంటామండి. హ్మ్. ఎవరికైనా డౌట్‌లొస్తే రోజు వచ్చి మా తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నందు అర్బన్ ఫార్మింగ్ విభాగంలో ఎక్కడ అంటే చెప్తారు. మేము రోజు అవైలబుల్ ఉంటాం. కాకపోతే ట్రైనింగ్ మాత్రము ఈ రెండవ శనివారము, అదే విధంగా నాలుగవ ఆదివారం ఇవ్వడం మాత్రం జరుగుతుంది. ఈ విత్తనాలు కావచ్చు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఆర్గానిక్‌యి కాబట్టి ఇక్కడే తీసుకోవచ్చా? మామూలుగా బయట కూడా దొరుకుతాయా? మనకి ఆర్గానిక్ అనేది ఎలా అంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మిద్దె తోటదారులందరూ గూడా ఆర్గానిక్, ఆర్గానిక్ అంటున్నారు. విత్తనాలలో వచ్చి 2 రకాలుంటాయండి. 2 రకాలు. ఒకటి నాటు రకము, ఇంకోటి హైబ్రిడ్ రకాలు. హ్మ్. ఈ నాటు రకాలు ఏంటంటే సూటి రకాలని గూడా అంటారు. ఆ నాటు రకాల నుంచి విత్తనాలు వేస్తే అవే మొక్కలుగా వచ్చి మనకి మంచి పూత, కాత అనేది ఉంటుంది. హైబ్రిడ్స్ షాపులలో దొరికేటివి ఫస్ట్ జనరేషన్ మాత్రం ఎక్కువ వస్తది. సెకండ్ జనరేషన్‌లో మనకి అంత పూత, కాత అనేది రాదు. కాబట్టి ఎక్కువగా మనం మిద్దె తోటలలో నాటు రకాలని ప్రోత్సహించడం జరుగుతుంది. వీటిని మనం ఒక్కసారి గనక ఆహ్, ఏంది వ్యవసాయ యూనివర్సిటీ నుంచి లేకపోతే వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ నుంచి గనక ప్రొక్యూర్‌మెంట్ చేసుకున్నట్లయితే వాటిని మన టెర్రస్ గార్డెన్‌లోనే ఆహ్, అభివృద్ధి చేసుకుంటూ వాడుకుంటూ ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఎవరైనా వస్తారు కదా! హ్మ్. సెక్షన్‌కి వచ్చిన వాళ్ళు గాని నార్మల్‌గా జనరల్‌గా ఎవరైనా పబ్లిక్ వస్తే ఇక్కడ నుంచి తీసుకోపోయేందుకు అవకాశం ఉంటదా? అంటే కూరగాయలు గాని ఇస్తారా అట్లా? ఆహ్, అంటే ఇది డెమో పర్పస్ డెమో పర్పస్. గాబట్టి చూపిస్తాం. మీరిప్పుడు చూసారు గదా! ఒక సొరకాయ, పొట్లకాయ, నేతి బీరకాయ, హ్మ్. వంకాయలు ఇలా. ఎందుకంటే మనిషి ఎంత విన్నా గూడా కళ్ళతో చూస్తేనే నమ్ముతాడు గాబట్టి ఎవరికైతే ఏం సప్లై ఇవ్వము. హ్మ్. కాకపోతే అన్నీ చూపించి వివరించడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా ఈవెంట్స్ కూడా చేస్తారు కదా! అవును. డిపార్ట్‌మెంట్ తరపున. హ్మ్. ఎప్పుడెప్పుడు ఇయర్‌లో ఎన్ని ఈవెంట్స్ జరుగుతా ఉంటాయి? ఎక్కడెక్కడ జరుగుతా ఉంటాయి? తెలుసుకోవడం ఎలా అది? మనకి ప్రతి సంవత్సరము నక్లెస్ రోడ్‌లో 2 మేళాలు నర్సరీ మేళాలు జరుగుతాయండి. హ్మ్. అక్కడ గూడా మేము పార్టిసిపేట్ జేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రభుత్వం చేపేటువంటి ప్రతి వ్యవసాయ ఆహ్, ఈవెంట్ మేళలు మేళలు. అవును. మేళలు ఉన్నట్లయితే మా ఉద్యాన శాఖ తరఫున వెళ్ళి అక్కడ పాల్గొనడం కూడా ఒకటి ఏర్పాటు జరుగుతుంది. చేయడం జరుగుతుంది సంబంధించి. అవునండి. సో, ఇంకేమన్నా చెప్పాలనుకుంటే ఒకసారి దీని గురించి చెప్పండి. అంటే ఇక్కడ పండ్ల గురించి కూడా మెయిను. ఇంకా పూల గురించి కూడా చెప్పండి కొంచెం. ఇప్పుడు ప పూల క్రాప్స్ ఏంటంటే కొన్ని ఛానల్స్‌లలో పక్కింటి వాళ్ళ పువ్వులు పెడితే పుణ్యం రాదని చెప్పడం వల్ల గూడా ఎక్కువగా పూల సాగు కోసం ట్రై చేస్తూ ఉన్నారండి. అదొక మంచి పరిణామం గూడా. ఓకే. ఎందుకు కోసం అంటే మన మిద్దె తోటలో ఎన్ని రకాలైనటువంటి పండ్ల మొక్కలున్నా, కూరగాయ మొక్కలున్నా, పూల మొక్కలుంటే ఆ అందమే వేరు. మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సో, ఈ పూల మొక్కలు అనేటివి ఎ ఎలా మనకి ఎక్కువగా మల్లె, గులాబీ, చామంతులు ఇలా సీజనల్ వైస్‌గా వచ్చేటివి గూడా పెట్టుకుంటాము. ఇవి కొన్ని షార్ట్ డ్యూరేషన్ అయినా గూడా మన గార్డెన్‌కి ఒక కళను తీసుకొస్తాయి. అదే ఎప్పటికి ఉండేటువంటి గులాబీ గావచ్చు, లేకపోతే సంపెంగలు గావచ్చు, ఇలాంటివి ఏమో ఇయర్ అరౌండ్ ఉండి వాటి యొక్క పరిమళంతో మనకి కనువిందు చేస్తూ ఉంటాయి. కాకపోతే వీటిలో ఎప్పటికప్పుడు మనం ఏం జేయాలంటే ఎండిన కొమ్మల్ని తీసేయడము, పూత అయిపోగానే కొమ్మల్ని కట్ జేయడము చేస్తూ ఉండాలి. అదేవిధంగా పోషణ గూడా పాటిస్తూ ఉండాలి. ఇంకా పండ్ల మొక్కలకైతే మీరు మా టెర్రస్ గార్డెన్‌లో గమనించొచ్చు. అన్నీ గూడా 6 ఫీట్ల కంటే ఎక్కువ గూడా పోలేవండి. ఇది ఓకే. ఒక రకమైనటువంటి విత్తనం ట్రైనింగ్ అండ్ ట్రైనింగ్ ప్రూనింగ్ పద్ధతి. పద్ధతి. ఈ పద్ధతిని పాటించడం వల్ల మనం మన చేతికి అందే ఎత్తులోనే పండ్లు ఓకే. కోసుకోవడము, అదేవిధంగా మేనేజ్‌మెంట్ చేయడము, సస్యరక్షణ చర్యలు తీసుకోవడానికి జరుగుతుంది. ఇవన్నీ గూడా ఒక స్టెప్ బై స్టెప్ ఉంటది. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోవడానికి ఖచ్చితంగా మా శిక్షణ కార్యక్రమానికి ఆహ్, హాజరై అన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్క మనిషిలో యొక్క విధానాలు సేమ్ ఉండవు. అదేవిధంగా ఏ 2 మొక్కలు గూడా సేమ్ ఉండవండి. ఒక మొక్కని ఎంత కట్ జేయాలి? ఎలా కట్ జేయాలి? ఎప్పుడు కట్ జేయాలి? అనేది తెలవాలి. ఇప్పుడు అలా గాకుండా
ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేసి మొక్క చనిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా శిక్షణ కార్యక్రమానికి ఒకసారి హాజరై తెలుసుకొని వాళ్ళ మిద్దె తోటను కూడా మా మిద్దె తోటలాగా పచ్చగా పండించుకోవాలని కోరుకుంటున్నాను. సో, మా కోసం ఇప్పుడు ఇంట్లో కొన్ని మొక్కలు ఉండాలంటారు. ఆక్సిజన్ పెంచే మొక్కలు, పాజిటివ్ ఎనర్జీ. అవును. అట్లాంటి మొక్కలున్నాయా ఇక్కడ? ఉన్నాయండి. మాకు చూపించండి వాటిని ఒకసారి. ఆక్సిజన్ బాంబ్స్ అంటారు. మేము దానికి సెపరేట్ సెక్షన్ పెట్టాము. ఏంటంటే ఇవన్నీ గూడా మా దాంట్లో ఉన్న దాన్ని ఒక ఫ్రూట్ సెక్షన్‌గా, ఒకటి హెర్బల్ సెక్షన్‌గా, సెక్షన్. ఇంకొకటి వెజిటబుల్ సెక్షన్‌గా, ఇంకొకటి ఆర్నమెంటల్ సెక్షన్‌గా విభజించాము. మనకి ఈ ప్రస్తుతం ఉన్న రోజులల్లో మిగతా మొక్కలు ఏవి పెట్టుకోకున్నా పర్లేదు. కానీ కంపల్సరీ ఆక్సిజన్ మొక్కలనేటివి పెంచుకోవాలి. ఎందుకంటే మనం పొద్దున లేస్తే రాత్రి పడుకునేంత వరకు గూడా రేడియేషన్‌లోనే బతుకుతున్నాము. హైదరాబాద్‌లో బయటికెళ్తే పొల్యూషన్ లేదు. మనం ఆ! ఉంటున్న పరిస్థితుల చుట్టే మనకి పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పొల్యూషన్ ఎదుర్కొనేటువంటి ఆక్సిజన్ బాంబు ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్ గావచ్చు, పోతాస్ గావచ్చు, మానిస్టెరా గావచ్చు, లక్కీ బ్యాంబూ గావచ్చు, జెడ్ ప్లాంట్ గావచ్చు, రబ్బర్ ప్లాంట్ గావచ్చు, జేడ్ ప్లాంట్ గావచ్చు, అదేవిధంగా అరికా పామ్స్ ఇలాంటి మొక్కల్ని పెట్టుకోవడం వల్ల దాదాపు ఈ మొక్కలు ఒక్కొక్క మొక్క కెపాసిటీ 2-4 లీటర్స్ ఆక్సిజన్‌ని పర్ డే శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసి అట్‌లీస్ట్ మనం ఇలాంటి మొక్కలు మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల కొంతలో కొంత ఆక్సిజన్ ప్యూరిఫై చేసినటువంటి గాలిని మనం పీల్చి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. ఒక్కసారి ఆ మొక్కలని మాకు చూపెట్టండి. మీకు చెప్పినట్టు చూడండి పూల మొక్కలు జస్ట్ మనకి మొక్కల్ని చూడగానే ఆ కలర్ ఐస్‌కి చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు చెప్పినటువంటి మాన్స్టెరా కావచ్చు, లేకపోతే అక్కడ జేడ్ ప్లాంట్, అదేవిధంగా బ్రయోఫిల్లము, స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్స్ కూడా చూడండి ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా మనకి ఆక్సిజన్‌ని ప్యూరిఫై చేయడం జరుగుతుంది. కనీసం మనము లివింగ్ రూమ్‌లో గానీ, లేకపోతే బెడ్‌రూమ్‌లో గానీ మన ఇవి బాల్కనీలో మెయిన్ ఆ! ప్రధానంగా. ఇవేవి దొరకనప్పుడు అట్‌లీస్ట్ అలోవెరా మొక్కను, అలోవెరా ఓకే. అలోవెరా మొక్కను గూడా మనం పెట్టుకొని ఆక్సిజన్ ప్యూరిఫైని చేసుకోవచ్చు. అలోవెరాని కూడా మనం యూజ్ చేస్తాం కదా రెగ్యులర్‌గా మామూలుగా. ఇంకా అలోవెరా గూడా మనకి ఏంటంటారు సర్వరోగ నివారిణి మొక్కనేనండి. ఎందుకోసమే మనకి అలోవెరా మొక్కని ఇంటి ముందు దిష్టి పోతుందని కడతారు. కానీ ముఖ్యంగా దాని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ఆ మొక్క ఎప్పుడు గూడా పచ్చగా ఉండి హ్మ్. బాగా వేడి అయిపోయినటువంటి చెడు గాలిని గ్రహించి ప్యూరిఫై చేసేసి మంచి గాలిని ఇంట్లోకి వదులుతుంది. దానిని మనం మళ్ళీ ఎప్పుడైతే ఒక 6 నెలలు అయిపోతుందో ఇంకొక కొత్త మొక్కను కొత్తది కట్టుకోవడం కట్టుకోవచ్చు. వల్ల మళ్ళీ మనం ఫ్రెష్ ఎయిర్‌ని పొందుతాము. అది యాక్చువల్లీ సైంటిఫిక్ రీజన్. కానీ తెలియక కొందరు దిష్టి పోతుంది కట్టుకోవాలి అని అంటారు. సో, ఇప్పుడు ఇట్లాంటి మొక్కలు ఇక్కడ లభిస్తాయి, కొనుక్కొచ్చేయాలా మామూలుగా తీసుకెళ్ళొచ్చు కదా ఇక్కడికి? మనకి నర్సరీలలో ఎక్కడైనా గూడా ఎక్కడైనా లభిస్తాయండి. యాక్చువల్లీ మాది ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ గాబట్టి మా అవునవును. దగ్గర డెమో మాత్రమే ఉంటుంది. ఉంటుంది. ఆ! ఎలాంటి మొక్కలు అనేది సేల్స్ లేవు. మేము మొక్కల గురించి చెప్పడం జరుగుతుంది. కానీ ఇవన్నీ గూడా చాలా సింపుల్‌గా మనం ప్రాపగేషన్ జేసుకోవచ్చు. ఆకు ద్వారానో, లేకపోతే ఒక చిన్న కొమ్మ హ్మ్. పెడితే, హ్మ్. లేకపోతే ఒక చిన్న ఆకు పెట్టినా గూడా జామియా అలాంటివి ఆకులు పెడితేనే వస్తాయి. అలోవెరా చిన్న సక్కర పెట్టినా వచ్చేస్తది. అదేవిధంగా పోతాసు, మానిస్టెరా ఇవన్నీ మనీ ప్లాంట్ మీ అందరికీ తెలిసిందే. చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టేస్తే పెరుగుతుంది. ఇవన్నీ గూడా ఈజీగా ప్రాపగేషన్ ఉంటుంది. కాకపోతే మనము ఈ ఆర్నమెంటల్ మొక్కల్ని మెయింటైన్ చేయడమే ఒక పెద్ద సవాలు. ఎందుకంటే ఇంట్లో పెడతారు. ఇంట్లో పెట్టేసి అలాగే వదిలేస్తారు. అలా గాకుండా వారానికి ఒకసారి కంపల్సరీ వాటిని సూర్యరశ్మికి
తగిలేటట్టు పెట్టుకోవడం వల్ల ఉంచి మళ్ళీ తీసుకురావాలి. మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా వాటర్ కూడా ఎక్కువగా ఇవ్వకూడదండి. వారంలో ఒక రోజు ఇచ్చేస్తే సరిపోతుంది. రెగ్యులర్గా ఇవ్వడం వల్ల ఆ మొక్క తొందరగా చనిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వారంలో ఒకరోజు మనం వాటర్ ఇచ్చేసి ఎండలో పెట్టి మళ్ళీ తర్వాత ఇంట్లో పెట్టుకోవడం వల్ల అది ఆక్సిజన్ ప్యూరిఫై కూడా చాలా బాగా చేయగలుగుతుంది. ఎంత ఒక 1 అవర్ పెడితే సరిపోతుందా? ఫుల్ డే పెడితే బెటర్ అండి. ఫుల్ డేనా? ఓకే. ఓకే. సో ఇది ఏదైతే ఉద్యాన శాఖకు సంబంధించి ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు, డౌట్స్ కావచ్చు, వాళ్ళకొచ్చే మన డౌట్స్ ఎవరైతే ఉంటారో పట్టణాల్లో ఉన్నా గానీ, మండలాల్లో ఉన్నా గానీ, జిల్లాలలో ఉన్నవారు గానీ, ప్రతి ఒక్కరికి వాళ్ళకి డౌట్స్ వాట్సాప్ గ్రూపులు దాదాపు ఒక 70 వాట్సాప్ గ్రూపులు కదా! సో, ఆ 70 వాట్సాప్ గ్రూపులు కూడా మెయింటైన్ చేస్తూ వాళ్ళ డౌట్స్ ఏవైతే వస్తున్నాయో, ఆ మొక్క ఫోటో తీసి పెట్టిన ఇక్కడ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఏమైనా డౌట్ వస్తుందనుకోండి, ఇట్లా అయింది అని చెప్పేసి వాళ్ళు పెడితే ఆ సిచ్యువేషన్ చెప్తే వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించిన టిప్స్ చెప్పడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ మిద్దె తోట కూడా పెంచడం జరుగుతా ఉంది. సో, మీరు కూడా ఇట్లాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు వ్యవసాయ సంబంధించిన ఈవెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు కావచ్చు, బయట వేరే వాళ్ళు కూడా చేసేది నర్సరీల దగ్గర కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మీరు మొక్కలు తెచ్చుకొని విత్తనాలు తెచ్చుకొని కూడా మీరు మిద్దె తోట మీద కూడా పెంచుకోవచ్చు. ఒక ల్యాండ్ ఉంటే ల్యాండ్‌లో కూడా పెంచుకోవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.